చెప్పి న్యూస్కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గ భాజపా పార్టీ ఇన్ఛార్జ్ ఎస్ఎస్ఆర్ నాయుడు స్థానిక ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నందు జేపీ న్యూస్తో మాట్లాడుతూ ఇటీవల జరగవలసిన బస్సు యాత్ర తొందరలో జరుగుతుందని, అదేవిధంగా మార్చి 2వ తేదీ యువకుల సమ్మేళన కార్యక్రమం జరుగుతుందని, ఆ కార్యక్రమంలో భాగంగానే పట్టణంలో వేల సంఖ్యల బైకులతో ర్యాలీ నిర్వహిస్తున్నామని అన్నారు. అంతేకాకుండా వెంకటగిరి పట్టణంలో ఇప్పటి వరకు జరుగుతున్న అభివృద్ధి కేవలం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చొరవతో, కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తప్ప రాష్ట్ర టీడీపీ పార్టీతో సాధ్యం కాదు అని అన్నారు. బీజేపీపై ప్రకటనలతో బురద చల్లుతున్న టీడీపీ పార్టీని ఎవరూ నమ్మరని అన్నారు. ఇప్పటి వరకు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే చూసింది ఏమీ లేదు, కేవలం పర్సంటేజీలు తీసుకోవడం తప్ప అని ఎద్దేవా చేశారు. వెంకటగిరి నియోజకవర్గం వెంకటగిరి పురపాలక సంఘానికి వివిధ కార్యక్రమాలకి రావడం జరిగింది. ఇక్కడ శనివారం బైక్ ర్యాలీ ఉంది. దాదాపు ఒక 1000 మందికి పైగా విశ్వోదయ కళాశాల గ్రౌండ్ నుంచి కాశీపేట, పాత బస్టాండు, అదేవిధంగా పాలకేంద్రం, అడ్డ రోడ్డు మీదుగా వీరయ్య కళ్యాణ మండపానికి బైక్ ర్యాలీ జరుగుతుంటుంది. అక్కడ యువకులతో యువతులతో అందరితో కూడా యువ సమ్మేళనం ఉంటుంది. ఆ తర్వాత భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులపైన కూడా అక్కడ చర్చ జరుగుతూ ఉంది. ఈ విధంగా అనేక కార్యక్రమాలను మేము ఆ రోజు అన్ని విషయాలు కూడా తెలుసుకొని వెంకటగిరి టౌన్లో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా బలోపేతం కావాలని కూడా నిర్ణయించడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు వెంకటగిరి టౌన్కి అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది వెంకయ్య నాయుడు గారు. 2016 నవంబరు 13వ తారీఖున వెంకయ్య నాయుడు గారు వెంకటగిరి సమీపంలో ఉన్నటువంటి పెట్లూరు నిమ్మ పరిశోధన కేంద్రం దగ్గర ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రం శంకుస్థాపన రావడం జరిగింది. ఆ రోజు మేము వెంకటగిరి టౌన్కి అనేక పనులు అడిగాం. వాటిల్లో అతి ముఖ్యమైనది వెంకటగిరి టౌన్లో ఉన్నటువంటి అందరికీ కూడా ఇళ్ళు కావాలని అడిగితే వెంకయ్యనాయుడు గారు వెంటనే స్పందించి 4730 ఇళ్లను మంజూరు చేయడం జరిగింది ఆయన శాఖ నుంచి. అదేవిధంగా మన రైల్వే స్టేషన్ నుంచి కాశీపేట దాకా 4 లేన్ల రోడ్డు నిర్మాణం, అదేవిధంగా సెంట్రల్ లైటింగ్, అదేవిధంగా వెంకటగిరి టౌన్లో సిమెంట్ రోడ్లు, డ్రైన్స్, ఎల్ఈడి బల్బులు, అదేవిధంగా కవేల నది ఆధునీకరణ పనులు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్నాయే తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు, అందరికీ తెలుసు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది ఆ పనుల్లో పర్సంటేజ్ తీసుకొని తింటున్నారు కాబట్టి వాళ్ళ పాపం వాళ్ళకి తెలియక పర్సంటేజ్ మనం తింటున్నాం కదా, ఈ పనులన్నీ కూడా మన తెలుగుదేశం పార్టీ అనుకుంటున్నారు. వారు ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్ని కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి పనులని వాళ్ళు తెలుసుకోవాలి. అప్పుడే వారికి కొంతవరకన్నా లోకజ్ఞానం వస్తుంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం చేసే ప్రతి పని కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తుందని చెప్పి శాసనసభ్యులు కావచ్చు, అదేవిధంగా కొంతమంది కార్పొరేటర్లు కావచ్చు చెప్పుకుంటున్నారు. ఇవన్నీ కూడా ప్రజలకు మేము తెలియజేయడానికి వెంకటగిరి టౌన్లో రాబోయేటువంటి ఒక 4 రోజుల లోపల విస్తృతంగా పర్యటన చేసి వాటర్ టు వాటర్ను కలిసి అన్ని విషయాలు కూడా మేము చెప్తాం, వారి యొక్క మద్దతును తీసుకుంటాం. రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల నాటికి వెంకటగిరి టౌన్ కావచ్చు, వెంకటగిరి రూరల్ మండలం కావచ్చు, అదేవిధంగా వెంకటగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మాకు మంచి బలం చేకూరుతుంది. మేము తప్పకుండా ఈ వెంకటగిరి నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు శాసనసభ్యులు చేసింది ఏమీ లేదు, ఆయన పర్సంటేజ్ తీసుకోవడం తప్ప. ఈ కేంద్రంలో ప్రభుత్వం నుంచి నిధులు తెస్తే ఇప్పుడు రోడ్డు విషయాల్లో కావచ్చు, అదేవిధంగా నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్ ఓవరాయిడ్ ట్యాంకుల విషయాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఈరోజు వర్కులు జరుగుతున్నాయి. మన వెంకటగిరి నియోజకవర్గానికి 93 రోడ్లు పూర్తయినాయి గత 5 సంవత్సరాల నుంచి. ఇవన్నీ కూడా పిఎంజేఎస్వై, నాబార్డ్, ఎస్సీ/ఎస్టీ సబ్ప్లాన్, ఎంజీఎన్ఆర్జీఎస్ అని అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతో జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో గతంలో నీటి వెత్తడి ఉంటే తాగేదానికి కూడా నీరు లేకుండా ఉంటే మేము పర్యటన చేసినప్పుడు
గ్రామాల్లో రకరకాల సమస్యలు ఉంటే వాళ్ళ ద్వారా అర్జీలు తీసుకొని మేము వెంకయ్యనాయుడు గారి ద్వారా పంపించి ఇప్పుడు ఈరోజు NRDWP నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రాం గుండా మన వెంకటగిరి నియోజకవర్గానికి 160 ఓవర్ హెడ్ ట్యాంకులు తెప్పించిన ఘనత భారతీయ జనతా పార్టీ నాయకులుగా మాకు దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఇది అభివృద్ధి కార్యక్రమం ఒకవైపు, ఇంకొకవైపు సేవా కార్యక్రమాలు. గత 8 సంవత్సరాల నుంచి వెంకటగిరి నియోజకవర్గంలో 168 మెడికల్ క్యాంపు పెట్టిన చరిత్ర భారతీయ జనతా పార్టీ నాయకులదా మాదేనని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దాని సందర్భంగా 10,000 మందికి పైగా కంటి ఆపరేషన్ చేయించాం. అదేవిధంగా వెంకటగిరి నియోజకవర్గంలో ఎక్కడ ఏ పుణ్యక్షేత్రంలో ఉత్సవాలు జరుగుతున్నా మేము సర్వేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ చల్లని మజ్జిగ, మంచినీళ్లు, పానకం లక్షలాది మందికి మేము సప్లై చేస్తూ వారి యొక్క అందరి మనల్ని కూడా పొందుతూ ఉన్నాం. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, ముగ్గురు పోటీలు కావచ్చు, సంక్రాంతి సందర్భంగా ముగ్గురు పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. గత 15 సంవత్సరాల నుంచి అందరికీ మంచి చక్కని బహుమతులు ఇస్తున్నాం. అదేవిధంగా క్రికెట్ పోటీలు విద్యార్థులకు, అదేవిధంగా వ్యాసరచన పోటీలు, యూత్కి ఎవరికైతే ఏ కార్యక్రమాలు కావాలనో ఆ కార్యక్రమాలన్నీ కూడా మేము చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ వెంకటగిరి నియోజకవర్గంలో చాప కింద నీరులా ప్రవహిస్తూ ఉంది. రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అందరూ కూడా మాకు కృషి చేసి గెలిపిస్తారని చెప్పి మేము కూడా అనుకుంటున్నాం. ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు సోమేశ్వర స్వర్ణముఖి లింక్ కెనాల్ 2007లో ప్రారంభమైంది, మధ్యలోనే ఆగిపోయింది. దాని గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు అది పూర్తి కావాలంటే కేంద్ర ప్రభుత్వం నిధులతోనే పూర్తి కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నిధులు తెచ్చుకోవాలంటే భారతీయ జనతా పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా మాకే సాధ్యం. అది తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైసీపీ పార్టీ కావచ్చు, అది సాధ్యమయ్యే పనే కాదు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు AIBP యాక్సిలేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాం కింద మనం కనుక ఫండ్స్ తెచ్చుకున్నట్లయితే సోమేశ్వర స్వర్ణముఖి లింక్ కెనాల్ పూర్తవుతుంది. ఆ లింక్ కెనాల్ పూర్తి అయితే వెంకటగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు కూడా ప్రతి ఎకరానికి కూడా నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది. రాబోయేటువంటి 2 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ కనుక ఇప్పుడు గెలిస్తే రాబోయే 2 సంవత్సరాల్లో ఈ ప్రాంతం అంతా కూడా డెల్టా అవుతుందని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తూ, ముఖ్యంగా వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు చాలా తెలివిగలిగిన వారు. మీరు అన్నీ కూడా గమనించి ఈసారి తెలుగుదేశం పార్టీకి, వైసీపీ పార్టీకి గుణపాఠం చెప్పి భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.